ABCD EFGH IJKLMN కొంతమంది కన్ఫ్యూజన్తో NM చెప్తారు, అందుకని ఇలాంటివి మనం ఒకసారి మననం చేసుకుంటున్నాం. OPQRSTUV కొంతమంది VU అంటారు, మీరు తెలివి తక్కువని కాదండి, కన్ఫ్యూజ్ అవుతారు అప్పుడప్పుడని. WXYZ ఈ 26ని మనం ఏమన్నా అంటే ఇంగ్లీష్ అక్షరాలన్నింటినీ కలిపి ఆల్ఫాబెట్ అన్నాం. ALPHABET కొంతమంది అపోహపడతారు, వీటిని ఆల్ఫాబెట్స్ అంటారు కదండి, మరి 26 అక్షరాలు కదా అని. ఇప్పుడు మల్లెపూలు ఉన్నాయి, ఒక పువ్వు ఉంటే మల్లె పువ్వు అంటాం, 5-6 పూలు అంటే మల్లె పూలు అంటాం, కరెక్టే, బహువచనమే. కానీ ఈ 30-40 పూలన్నీ కలిపి ఒకే దండ కట్టామనుకో, 40-30 పూలు ఉన్నాయి కాబట్టి దాన్ని పూల దండలు అనరు, పూల దండానే అంటారు. అలాగే ఇంగ్లీష్లో కూడా ఈ 26 అక్షరాలని కలిపే మనం ఆల్ఫాబెట్ అంటాం తప్ప ఆల్ఫాబెట్స్ అని ఎవరైనా అపోహ పెడితే తప్పు. ఎప్పుడైనా ఆల్ఫాబెట్స్ అనొచ్చు, ఇలా ఇంగ్లీష్ గుణింతాలు రాసి ఇంగ్లీష్ లెటర్స్ రాసి కింద మళ్ళీ తెలుగు గుణింతాలు మళ్ళీ హిందీ అక్షరాలు కూడా రాస్తే అప్పుడు ఆల్ఫాబెట్స్ అనొచ్చు. ఇంగ్లీష్ అక్షరాల్లో 2 రకాలు ఉన్నాయి, మనుషుల్లో ఆడమగా ఉన్నారు కదా, అట్లాగే ఇంగ్లీష్ అక్షరాలు కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి కాన్సోనాంట్స్, CONSONANTS, NANTS. ఎందుకని చెప్తున్నానంటే అసలు గ్రామర్ స్పెల్లింగే చాలామంది ఏమని రాస్తారంటే GRAMMER అని రాస్తారు, అది AR గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ గ్రామర్ స్పెల్లింగ్ అంటే GRAMMER, ఓం ప్రథమే తప్పు రాస్తారు అన్నమాట కొంతమంది, సో అది స్పెల్లింగ్. అలాగే ఇక్కడ కాన్సోనాంట్స్కి NENTS అని కొంతమంది రాస్తారు, CONSONANTS. కాన్సోనెంట్స్ అంటే హల్లులు. ఓకే, తర్వాత రెండో టైప్ అక్షరాలు ఏంటంటే ఓవెల్స్, VOWELS. ఓవెల్స్ అంటే అచ్చులు. సో హల్లులు, అచ్చులు అని 2 రకాలు. ఏ అక్షరాలైతే మనం నోటి కండరాలు అంటే ఏంటవి, పెదవులు కానీ, నాలిక కానీ, దవడ కండరాలు కానీ, లేదా స్వరపేటిగా కానీ కదపకుండా మాట్లాడలేము, అటువంటి అక్షరాలని మనం అన్నాం హల్లులు అన్నాం తెలుగులో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బా అనని చూద్దాం, 2 పెదాలకు క్లిప్ వేసేస్తా అనని చూద్దాం, బా అనలేము. జా అనని చూద్దాం, నాలుగు లోపల మన కదలకుండా అనలేము. కానీ ఆ అనండి, పేక పట్టుకుని ఆ అనేయచ్చు. ఏ అనండి, నోట్లో ఎటువంటి కదలిక అక్కల, జస్ట్ గాలి ద్వారా అనేయచ్చు. వీటినే మనం తెలుగులో అచ్చులు అన్నాం. అచ్చులు హల్లుల్ని గుర్తుపట్టడానికి ఇంకో పద్ధతి కూడా ఉంది. హల్లులు అనేవి స్వతంత్రంగా అంటే వేరే అక్షరం సహాయం లేకుండా మనం పలకలేము. కానీ అచ్చులు ఉన్నాయే వాటంతట అవే సొంతంగా పలికి వేరే హల్లులకు కూడా ఉపయోగపడతాయి గుణింతాలుగా. సో ఇదే విధంగా ఇంగ్లీష్లో కూడా అంతే. ఏంట్రా అంటే ఏ అక్షరం అయితే ఈ 26 అక్షరాల్లో మన నోటి కండరాలు కదపనవసరం లేకుండా సరళంగా పలికేయగలుగుతాం అనుకోండి, వాటిని మనం ఓవెల్స్ అంటాం. నోటి కండరాలు స్ట్రెస్ చేసి అంటే నాలుకో పెదవో దవడలో ఏదో ఒకటి మనం స్ట్రెస్ చేసి ఆ ఒత్తిడి వల్ల పలకగలిగే అక్షరాలను మనం కాన్సోనెంట్స్ అంటాం. అలాగే కాన్సోనెంట్స్ అనేవి ఒకదాని పక్కన 2 పెడితే వర్డ్ తయారు కాదు, వాటి మధ్యలో ఓవెల్ పెడితేనే వర్డ్ తయారవుతుంది అనమాట. సో ఇదేం అనొచ్చు, మనం ఓవెల్ అనొచ్చు. ఓవెల్ అన్నాం కాబట్టి దీన్ని రౌండ్ చేస్తున్నా. నెక్స్ట్ అక్షరం బి పలకని చూద్దాం. ఈ బి పలకాలంటే మీరు 2 పెదాలు కదిపితేనే మీకు పలుకుతుంది బి. కాబట్టి 2 పెదాలు పట్టుకుని కదలకుండా అన్నని చూద్దాం, బి అనే అక్షరం అనలేరు. కాబట్టి ఈ బి అనేది ఏమవుతుంది, అండర్లైన్ చేసింది కాన్సోనెంట్ అంటే హల్లు. ఏ అంటే అచ్చు అనమాట. అలాగే సి అనండి, సార్ ఇది చక్కగా ఈజీగా ఈ అని వస్తుంది, కాదు కాదు, సి అన్నప్పుడు లేదు, నోటి గాలి మన పెదాలకే తగులుతూ మనకు తెలుస్తుంది స్పర్శ. సో స్ట్రెస్తో వస్తున్నట్టే, స్ట్రెస్ ఏదైనా సరే ఓన్లీ పెదాలు కదలడమే కాదు స్ట్రెస్, సి అనేటువంటిది. మరి డి చూడండి, డి నాలుగు టక్కన కొట్టుకుంటుంది లోపల, ఓకే, ఇది కాన్సనెంటే. మరి ఈ పలికి చూడండి, ఈ అన్నాం అనుకోండి, ఇది ఓవెల్ సౌండ్. ఎందుకని, జస్ట్ గాలి ద్వారా మనం పలికేస్తున్నాం. తర్వాత ఐ అన్నాం, మళ్ళీ ఇది ఓవెల్. ఎందుకని, ఇది పలికేటప్పుడు చాలా సరళంగా పలుకుతుంది కాబట్టి దీన్ని ఐ అనేటువంటి దాన్ని మనం ఓవెల్ అన్నాం. JKLMN ఏదైనా పలకండి, స్ట్రెస్ కంపల్సరీ. మరి ఓ వచ్చేప్పటికి ఏమైంది, ఓవెల్ అయింది. నెక్స్ట్ PQRST ఇవన్నీ పలకండి, అన్నీ స్ట్రెస్తోనే పలుకుతున్నాయి. ఇప్పుడు నా పే కట్టుకోవడానికి మీకు అక్షరం దొరికింది యు కదా. మరి ఏంటి సార్ బ్రహ్మాండం చెప్పేశారు మీరు. కాన్సనెంట్ అంటే ఏంటి, నోటి కండరాలు కదలకుండా పలకలేనివి. ఓవెల్స్ అంటే ఏంటి, గాలి సౌండ్తో వచ్చేసేవి. మరి ఇప్పుడు యు అనే అక్షరాలు పలుకుతున్నారు చెప్పండి. యు అంటే మరి నోటి నుంచి స్ట్రెస్ రావట్లేదా అంటారు. ఎస్,
ఈ అక్షరం అక్కడ స్ట్రెస్ వస్తుంది. దీని రీజనే మనం తెలుసుకోవాల్సింది. ఏంటంటే ఇది జనరల్‌గా ఇంకోటి కూడా చెప్పుకున్నాం ఇందాక మనం. ఏమని? ఇప్పుడు 2 కాన్సనెంట్స్ మధ్యలో ఇంకో కాన్సనెంట్ పెట్టామనుకోండి పక్కన గాని, వర్డ్ తయారు కాదు. ఇప్పుడు బీకి, డీకి మధ్యలో సి ఉంది. ఏమైనా వర్డ్ తయారైందా? కానీ ఈ ఓవెల్స్ ఉన్నాయి చూసారా? ఏ అనేటువంటి బీసీ మధ్యలో పెడితే బ్యాక్. మీనింగ్ ఉందా లేదా కాదు. వర్డ్ తయారైందా లేదా? అలాగే బీకి, డీకి మధ్యలో పెట్టిన బ్యాడ్. వర్డ్ అవుతుందా లేదా? అలాగే యూ కూడా ఏంటంటే ఇప్పుడు బీకి, టీకి మధ్యలో మనం ఒక డి పెట్టామనుకోండి బీడీటీ అంటాం. కానీ యూ పెడితే బట్ అంటున్నాం. వర్డ్ తయారైందా లేదా? సో ఈ ఓవెల్ అంటే ఏంటి? కాన్సనెంట్స్ని కలుపుతూ ఒక వర్డ్ తయారు చేసేటువంటి అక్షరాలే. కాన్సనెంట్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి యూ కూడా ఓవెలే. పైగా ఇది మనం అంబ్రెల్లాలో ఆగా పలుకుతుంది. అవునా కదా? అండర్ గ్రౌండ్లో ఆగా పలుకుతుంది. అంపైర్లో ఆగా పలుకుతుంది. కాబట్టి ఇది ఏంటి? 100% ఓవెలే. కాబట్టి తర్వాత మళ్ళీ వి పలకండి. అది కాన్సనెంట్. వి అంటే స్ట్రెస్ వస్తుంది. ప్లస్ అది ఏ 2 అక్షరాల మధ్య కానీ చివరి కానీ ముందు కానీ పెట్టినా అది మనకి వర్డ్ తయారు కాదు. అట్లాగే డబ్ల్యూ ఉంది. అది పక్కన పెడతాం. అప్పుడే దానికి ఒక చిన్న సస్పెన్స్ ఉంది. ఎక్స్ ఉంది. 100% ఎక్స్ అనగానే గాలి చండాలంగా వస్తుంది. సో ఇది స్ట్రెస్ ఉన్నది. జెడ్, వై కూడా పక్కన పెడతాం. జెడ్ అనేది ఏంటి అంటే కాన్సనెంట్. సో 26 అక్షరాల్లో మనకి ఏఈఐఓయు తప్ప మిగతావన్నీ కూడా కాన్సనెంట్స్ అయినాయి. మరి డబ్ల్యూవై పక్కన పెట్టమన్నాను ఎందుకని అంటే అవి కాన్సనెంట్స్ కాదు, ఓవెల్స్ కాదని కాదు. అవి ఏంటి అంటే కామన్ అక్షరాలు.